మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉదయకాల శుభాలు తెలియపరుస్తున్నాం. నడిపింపును బట్టి దేవుని గొప్ప చేస్తున్నాం. సామెతల గ్రంథంలో మరొక మైల్ రాయి 30వ అధ్యాయం చాలా పవర్ఫుల్ చాప్టర్. ప్రియుల చాలా పవర్ఫుల్ చాప్టర్. 30వ అధ్యాయం చదువుతున్నప్పుడు కానీ, నేను వ్యాఖ్యానం రాస్తున్నప్పుడు కానీ, దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు కానీ నా హృదయం అయితే గంతులు గంతులు వేస్తా ఉంది. ప్రతి వాక్యంలో, ప్రతి మాటలో, ప్రతి అక్షరంలో, ప్రతి పదంలో యేసుక్రీస్తుల వారి ప్రత్యక్షత ఎంత ఘనంగా ఉందో. చాలా పెద్ద అధ్యాయం. దేవుడే మనకు సహాయం చేయాలి. ఈ అధ్యాయాన్ని మనము క్రమంగా నేర్చుకోవడానికి కనీసం ఒక నెలైనా చూడాల్సి వస్తుంది. 30వ అధ్యాయం అంత చక్కటి అధ్యాయం అది. దేవుడే తన చిత్తంలో మనకు సహాయం చేయాలి, మనల్ని నడిపించాలని నేను ఆశపడుతున్నాను, ఓవిల్లూరుతున్నాను 30వ అధ్యాయం కొరకు. 33 వచనాలు ఆగూరు జ్ఞానం మరియు పలుకులు. ఇందులో కుమారుడైన క్రీస్తు కనబడతాడు. 12 భాగాలుగా విభజించడం, ఆ 12 భాగాల వివరణ. ఆ స్లైడ్స్ మీకు పంపించడం జరిగింది. ముప్పై అధ్యాయం 1వ వచనంలో దైవోక్తి లేదా దేవోక్తి అని ప్రారంభించబడింది. దేవోక్తి అని ప్రారంభించబడింది. యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతీయేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. మనం ఎక్కడ కూడా ఈ ఆగూరు ఎక్కడివాడు అనేది తెలుసుకోవడం చాలా కష్టం. చరిత్రలో కూడా ఆగూరు ఎక్కడ మనకు కనబడలేదు. చరిత్రలో కూడా ఆగూరుని ఎక్కడ మనం గమనించలేకపోయాం. పోనీ ఈ ఈతియేలు ఉక్కాలు ఎక్కడైనా కనబడతారంటే వారు కూడా మనకు కనబడలేదు. బైబిల్లో వీరి యొక్క ప్రస్తావనే మనకు కనబడదు. కాకపోతే చరిత్ర ప్రకారం ఈ ఆగూరు అనే వ్యక్తి సొలొమోన్ యొక్క ఫ్రెండ్, సొలొమోన్ యొక్క స్నేహితుడు అయి ఉండొచ్చని. కాబట్టి సొలొమోను తన గ్రంథస్థం కావించే పుస్తకంలో ఈ యొక్క తన స్నేహితుడి సామెతలను కూడా ఆయన పొందుపరిచి ఉండొచ్చు అనే మాట మనకు కనబడుతుంది. రెండోది దేవోక్తి అని ప్రారంభించాడు అని అంటే, ఒక ప్రవక్త మాట్లాడిన మాటల్నే దేవోక్తి అని పిలవాలనే సాంప్రదాయం ఉన్న దినాలవి. కాబట్టి ఈ ఆగూరు ప్రవక్త అయి ఉండొచ్చు, ఆయన ప్రవక్తగా మాట్లాడుతుండొచ్చు అని కూడా ఒక ఉద్దేశం. మీరు చూడగలిగితే యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో 1వ వచనంలో ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గురించి ప్రత్యేకమైన దేవోక్తి అని రాయబడి ఉంటుంది. అంటే దేవుడి నుండి పొందుకున్న మాట, ప్రవక్తగా ఉన్నటువంటి వ్యక్తి దేవుడి నుండి పొందుకున్న మాటను దేవోక్తి అని పిలుస్తారు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో నినెవేను గూర్చిన దేవోక్తి నహూముకొచ్చింది, నినెవేను గూర్చి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ప్రవక్త యగు హబక్కూకు వద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి.
పలుసార్లు పలు ప్రవక్తల దగ్గరికి దేవుడు పంపించినటువంటి దేవుని మాట, దేవోక్తి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో హద్రాకు దేశమును గూర్చియు దమస్కు పట్టణమును గూర్చి వచ్చిన దేవోక్తి. హద్రాకు దేశమును గూర్చి దేవుడు జకర్యాకి ఇచ్చిన దేవోక్తి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీలను గురించి మలాకి ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. ఒరిజినల్ గా అది కూడా దేవోక్తి. కాబట్టి ఈ ఆగూరు దేవోక్తి పొందిన వ్యక్తి అని మాత్రం మనం చెప్పొచ్చు. దేవోక్తి కలిగిన వ్యక్తి, దేవుని మాట కలిగిన వ్యక్తి, దేవుని నుండి పొందుకునే అనుభవం కలిగిన వ్యక్తిగా ఆగూరు ఉన్నట్టుగా వ్రాయబడ్డది. కాబట్టి ఆయన ఏమని పరిచయం చేస్తున్నాడంటే ఆగూరు పలికిన మాటలు అయితే అవి దేవోక్తి. తన సొంతంగా మాట్లాడేది కాదు, అది దేవోక్తి అని మొదట మాట్లాడుతున్నాడు. ఇది దేవోక్తి. ఈ దేవోక్తి ఎలాగొచ్చింది అంటే ఆగూరు మాటలలో నుండి వచ్చింది అని చెప్తున్నాడు. దేవుని పిల్లలు కూడా తమ మాటల్లో నుండి దేవోక్తిని మాట్లాడే వాళ్ళై ఉండాలి. దేవుని పిల్లలు కూడా తమ నోట్లో నుండి దేవోక్తిని ఉచ్చరించువారై ఉండాలి. నావి కావు, పరిశుద్ధాత్ముడే నా ద్వారా మాట్లాడుతున్నాడు కనుక అది దేవోక్తి అనేటట్లుగా వింటున్న ప్రజలు కూడా ఇది పరిశుద్ధాత్మ స్వరమే, ఇది దేవోక్తే అన్నట్లుగా మాట్లాడడం చాలా ప్రాముఖ్యం. దేవుడు ఖచ్చితంగా ఈ అంత్యకాలంలో ఆయన ప్రజలందరి ద్వారా, ఆయన పిల్లలందరి ద్వారా లోకానికి దేవోక్తినివ్వగలిగిన సమర్థుడు, శక్తివంతుడు. అలా చేస్తాడనే మాట కూడా నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవోక్తి కలిగిన వారిగా ఉందాం మనం. దేవోక్తిని స్వీకరించే వారిగా, దేవోక్తిని ప్రకటించే వారిగా ఉండాలి. ఆగూరు అలాంటి వాడే. అందుకే ప్రతి మాట చాలా అమూల్యమైంది. ఒకవేళ ఆగూరు తన సొంత మాటలే, సొంత జ్ఞానమే మాట్లాడితే నాకు తెలిసి సొలొమోను అంత ఈజీగా ఆయన పుస్తకంలో పెట్టుకునేవాడు కాదు. సొలొమోను మహాజ్ఞాని. ఎంత జ్ఞాని అంటే ఎవరి మాటలు ఎలాగుంటాయో, ఎవరి మాటలు ఎక్కడి నుంచి వస్తాయో, ఎవరి మాటలు ఎంత ఇతరులకు వినేవారికి, చదివేవారికి ఎంత ప్రయోజనకరమో గుర్తించలేనంత అజ్ఞాని కాదండి. ఆయన గుర్తించగలడు. కాబట్టి ఆగూరు మాటలు ఇక్కడ పెట్టాలి అని అనుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆగూరులో ఒక చక్కటి విషయం మనం నేర్చుకునే విషయం ఉంది. మొదటి 3 వచనాలు ఆగూరు గురించే. ఆగూరు ఒప్పుకోలు అని పెట్టాను నేను హెడ్డింగ్. ఆగూరు యొక్క ఒప్పుకోలు మనుషుల ఎదుట. ఏమని ఒప్పుకుంటున్నాడంటే 2వ వచనంలో నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. ఏది? దేవోక్తి మాట్లాడేవాడు నేను పశుప్రాయుడను, మనుషులకున్న వివేచన నాకు లేనే లేదు. ఇట్లా చెప్తున్నాడంట మన భాషలో. మనుషుల దిమాకే లేదు నాకు అంటున్నాడు ఆయన. నరులకున్న వివేచన నాకు లేదు అంటున్నాడు. ఈరోజు కొద్దిగా తెలిస్తే మొత్తం నాకే తెలుసు అనుకుంటున్నారు రోజులు కాదు. తెలియని విషయాలు కూడా మాకు తెలుసు అనే స్వభావం ఉన్న రోజులు. చాలాసార్లు మనం ఎలాంటి వాళ్ళం అంటే ప్రియులారా, యథార్థంగా ఒప్పుకోవాల్సిందే కానీ ఇది నాకు తెలియదు అంటే ఎక్కడ నామోషో, ఇది నాకు తెలియదు అంటే ప్రజలు ఎక్కడ నన్ను గుర్తించరో, అందుకే తెలియని విషయాలు కూడా నాకు తెలుసు అని చెప్పడం మనం అలవాటు చేసుకున్నాం. దేవోక్తిని మాట్లాడగలిగిన వ్యక్తి, దేవోక్తిని ఉచ్చరించగలిగిన వ్యక్తి నేను పశుప్రాయులలో ఒకరిని అన్నట్టుగా
అంత జ్ఞానం ఉండి అంత దేవోక్తి మాట్లాడేవాడు నరులకున్న వివేచన కూడా నాకు లేదు అన్నాడు. దీన్నే బైబిల్ చాలా కోణాల్లో మనతో మాట్లాడింది. ఇప్పటికేమైనా నేర్చుకున్నా. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దని బైబిల్ చెప్పింది. నువ్వు జ్ఞాని అని అనుకోవద్దు. సామెతలు 3వ అధ్యాయంలోనే చదివాం మనం ఆ మాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ప్రాముఖ్యంగా 5, 6, 7 వచనాల్లో మనం చాలా స్పష్టంగా చదువుతూ వచ్చాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలో ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. చెప్తారా మీ పక్క వాళ్ళకి మాట? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. మనం ఎవరు జ్ఞానులం కాదు పిల్లారా. మనకేం తెలియదు. నీకు తెలిసిన దానికంటే జ్ఞానులు ఇంకా చాలా మంది ఉన్నారు. నేను రాత్రి ఇంటికి వచ్చేసరికి 12 దాటింది. మనగూడలో ఉన్నాను. రాత్రి ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఉన్నాను. నిన్న ఉదయం పాస్టర్స్ మీటింగ్, ఈవినింగ్ గాస్పల్ మీటింగ్. ఒక ఆయన ఏమీ తెలియని వ్యక్తిగా, ఏది గుర్తించని వ్యక్తిగా మనిషి పైపోలికలో అలా కనబడుతూ నా దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు నాతో మాట్లాడుతున్నప్పుడు ఎంత జ్ఞానమో అనిపించింది. నాకు తెలియదన్నా అని మాట్లాడుతున్నాడు. అన్నా ఈ విషయం అన్నా ఏమంటారన్నా మీరు అని అడుగుతున్నాడు నాతో. అక్కడే ఇంకొక వ్యక్తి కనబడ్డాడు నాకు. తెలుగోడు, ఇబ్రహీంపట్నం దగ్గర పల్లెటూరులో పరిచర్య చేస్తున్నాడు. ఆయననే నాతో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు వచ్చి. నాకు అర్థం కాలేదు. ఆయనకి ఇంగ్లీష్ వచ్చని చెప్పాలనుకుంటున్నాడా, లేదా నాకు ఇంగ్లీష్ వస్తా రాదా అని పరీక్షించాలనుకుంటున్నాడా తెలియదు ఆయనకు. ఈ రెండు నాకు అర్థం కాలేదు. ఆయన నా దగ్గర ఇంగ్లీష్ కన్వర్జేషన్ చేస్తుంటే నేను చాలా బిజీగా ఉన్నాను. అప్పటికి లేట్ అయిపోయింది. భయంకరమైన చల్లో అంతసేపు మాట్లాడి ఓపెన్ మీటింగ్ లో మాట్లాడి చాలా ఇరిటేట్ గా ఉన్నా నేను. ఆయన వచ్చి మాట్లాడుతా ఉన్నాను. నాకే అన్ని తెలుసు అన్నట్టు ఏదేదో విషయం చెప్పబోతా ఉంటా. విని లాభం లేదు. ఆయనకు ఆన్సర్ ఇవ్వాలని నేను స్టార్ట్ చేస్తే తెలుగులోకి వచ్చిండు ఆయన. నేను మాట్లాడితే మొత్తం అమెరికా యాక్సెంట్, లండన్ యాక్సెంట్ అన్ని కలుస్తాయి. ఆయన తెలుగులోకి వచ్చిండు ఆయన. అట్లా ఉంటది స్టోరీ. ఎప్పుడు కూడా నేను జ్ఞానిని కదా అనుకునేది కాదు పిల్లారా. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఒక్క మాట దయచేసి మీరు పట్టుకోండి. ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకండి. ఒక వ్యక్తి నేను జ్ఞానిని అనుకున్నప్పుడు జరిగే పెద్ద పొరపాటు ఏంటి అంటే, ఎదుటోడు పనికిరానోడు అనుకుంటున్నాడని అర్థం. లేదు, ఒకవేళ ఇలా కూడా ఉండొచ్చు. నేను జ్ఞానినే, ఎదుటోడు కూడా జ్ఞానం ఉన్నోడలే అనుకోవచ్చు. కానీ నేను జ్ఞానిని అనుకున్న వాని స్వభావంలో ఎదుటివానికి నాకంటే తక్కువే జ్ఞానం ఉంది అనుకుంటారు. అది సమస్య. నేనేమంటానంటే, నీకు ఒక విషయంలో జ్ఞానం ఉండొచ్చు, ఇంకొక విషయంలో జ్ఞానం ఉండకపోవచ్చు. ఇప్పుడు నాకు ఈ దైవికంగా ఎస్పెషల్ గా బైబిల్లో లేకుంటే ఈ విషయాల్లో నాకు జ్ఞానం ఎక్కువ ఉంది అనుకోండి. కొన్ని విషయాల్లో నాకు జ్ఞానం లేదు. కొన్ని విషయాలు నేను పిల్లల్ని అడిగి తెలుసుకుంటాను. అదేంటి, ఇదేంటి, అదేం చేస్తారు, ఇదేం చేస్తారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ పదాలు ఎప్పుడు వినలే నేను. ఏంటిది అది, అదేంటిది అని అడుగుతాను. డాడీ ఎప్పుడు వినలేదంటే ఎప్పుడు వినలే నేను.
మనం ఆ లోకంలో లేము. పొద్దున్న లేచిన మొదలు రాత్రి పడుకున్న దాకా మన లోకం వేరు. ఓహో అదా, ఓహో ఇదా, అంత ఈజీగా మనం పట్టుకోలేదు, అర్థం కాదు మనం. దాని విషయంలో నాకు జ్ఞానం లేదు. యథార్థంగా ఒప్పుకోవాల్సింది. ఒకసారి ఏంజిలో శామ్యుల్ వచ్చి నా దగ్గరికి, డాడీ షవర్మా తిందామా అన్నది. ఏందని అడిగిన. షవర్మా అంటే ఏంది అని. షవర్మా తెలియదా డాడీ నీకు? షవర్మా నాకే తెలుసు. ఆ పేరే ఫస్ట్ టైం విన్నా నేను. అసలు అది ఇది స్టోరీలు చెప్పారు. ఈ తిండి విషయంలో పిల్లలకు కొన్ని జ్ఞానం మనకు ఉండదు. వారం కింద తెలిసింది డోనట్ అనేది ఒకటి ఉంటుందని. డోనట్ అంటారు దాన్ని. ఇంకొకసారి ఎవరు వచ్చి పేస్ట్రీ తింటావా అన్నారు. పేస్ట్ పొద్దున్నే బ్రష్ చేసుకున్నా అని చెప్పిన నేను. పేస్ట్రీ అంటే ఏదో తెలియదు నాకు అప్పటిదాకా. జ్ఞానం లేదా. నువ్వు చిన్న పిల్లలు డోనట్ డోనట్ అని అశ్విని బిడ్డ, మన ఆనంద్ వాళ్ళ బిడ్డ చిన్నది, అది డోనట్ తాత అంటే నాకు అర్థం కాలేదు. అది ఏ నట్టు అడుగుతుందో ఏమో, ఎంత సైజు నట్టు అడుగుతుందో ఏమో. ఏంటిదిరా అంటే డోనట్ కావాలంటుంది అన్నట్టు. ఈ డోనట్ అనేది నా లైఫ్ లో ఎప్పుడు వెళ్ళే ఫస్ట్ టైం. నాకు తెలియదురా అంటే అది ఫోన్ లో చూపించింది నాకు. వడలాగుంది అది, స్వీట్ పెద్ద సైజు వడలాగుంది అది. ఓరియమ్మ ఇదేనా? మనకు తెలియని ప్రపంచం చాలా ఉంది. అన్నిట్లలో మనకు జ్ఞానం అనుకోవడానికి లేదు. కొన్ని విషయాలు అసలు మనకు నాలెడ్జే లేదు. అన్ని విషయాల్లో మనకెక్కడ నాలెడ్జ్? మన ప్రపంచం ఎట్టుంటే అటే ఉంటది, ఎవరిదైనా అంతే. నీకన్నా ఆనట్టు విన్నట్టు తెలిసింది బ్రదర్, నాకు ఏనట్టు తెలియలేదు. ఏనట్టు తెలియలేదు అన్న, మీరు ధన్యులు. ఇప్పుడు డాక్టర్ గారిని వైద్యం వదిలేసి బయటకు వచ్చి వేరే విషయాలు అడగండి, తెలియదు. ఇట్లా బయట చూడాలా, అవునా అని చూడాలి, అంతే, ఇంకేం లేదు అక్కడ. అందుకోసం డాక్టర్ గారిని అందరు మోసం చేస్తారు. ఏమంటారు? అందుకే డాక్టర్ గారిని అందరు మోసం చేస్తారు అంటున్నా, తెలియదు కాబట్టి. సురేష్ ఎప్పుడైనా తిన్నారా షవర్మా మీరు? ఇప్పుడు తినలే, ఆ పదం అనొస్తలే, అదే ట్రై చేస్తా ఉన్నా. అది చెప్పాలి నేను నీకు అన్నా. ఒక సీకు ముక్కలన్నీ గుచ్చుతారన్న, చికెన్ ముక్కలు అనుకుంటావి. చికెనే కుచ్చి మొత్తం చెక్కి ఓ రొట్టెలో మడత పెట్టిస్తారన్న, అదే కదా షవర్మా. నాకు తెలిసి అదే. శాంతమ్మ గారికి తెలుసు, శాంతమ్మ గారికి ఒక్కడేసారి తిన్నా నేను. ఏం లేదన్నా, మన ఇంట్లో 2-3 రోజులు అయినా కూర రొట్టెలు పెట్టుకుని తిన్నట్టు ఉంటది అది. అంటే దీన్ని బట్టి ఏంటంటే అమ్మ కొడుకులు ఇద్దరు ఇదే పని మీద చేస్తున్నారు అన్నమాట. చాలా విషయాలు మనకు తెలియదు అంటే మనకు జ్ఞానం లేదు దాని విషయంలో. చాలా విషయాల్లో మనకు జ్ఞానం లేదు. కొత్త కొత్త వంటలు వస్తున్నాయి, మనకి ఏం తెలుసు? మనం హోటల్ పోయి తినే అలవాటు లేదు. చాలా తక్కువ, చాలా తక్కువ, చాలా తక్కువ. అది నాతో ఈ మధ్యలో నేను చాలా మారు మనసు పొందిన ఆ విషయాల్లో. కానీ ఎవరైనా అంటే బయటకు వస్తే మళ్ళీ ఇంటికి వచ్చినాకనే తినిపించేది నాకు. బయట హోటల్లో తినిపించే అలవాటే లేదు నాకు. నేను తినను, తినిపించకపోయేవాడిని. అట్లా బయటకు వెళ్ళినామంటే 100 పనులతో వెళ్తాం. 1 2 3 4 5 10 పనులకే టైం అయిపోతుంది. సప్పుడాక ఇంటికి వచ్చుడు అలవాటు లేదు. కాబట్టి మనకి ఏ వెరైటీస్ తెలియదు. ఇప్పుడు ఏదైనా హోటల్ పోయినా కూడా వాడు మెనూ కార్డు ఇస్తే అది ఏమంటారో తెలియదు. మళ్ళీ పొరపాటున ఒకటి చెప్పబోయి ఒకటి చెప్తే కష్టం. ఢిల్లీలో అంతే అయింది. నేను ఢిల్లీ పోయినాను మీటింగ్ కు. ఆయన తీసుకెళ్ళాడు, మంచి మంచి హోటల్ తీసుకెళ్ళాడు. అన్న మీరు ఆర్డర్ ఇవ్వండి, యూ కెన్ ఆర్డర్ అండ్ ఈట్ యువర్ సెల్ఫ్ అని ఆయన వెళ్ళిపోయాడు. నేను వేరే దగ్గర పోయి వస్తా, హ్యావ్ ఇట్ అని చెప్పిండు. ఆయన పోయిన తర్వాత నేను మెనూలో చదువుతున్నా. మనకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తెలుసు మనకు. ఆ బిర్యానీ లేదా, అది బిర్యానీ హోటల్ కాదు. ఇక వెతికి 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 ఒకదాన్ని సెలెక్ట్ చేసి చెప్పిన వానికి. అప్పటికి అడిగాడు, సహిసే ఖాతా క్యా అన్నాడు. తినరాదా? ఖాతా. ఇసే పహలే ఆదత్ హై క్యా ఆప్కో అన్నాడు. హాయ్నా లేకే ఆవ్. మళ్ళీ తెలియదంటే విలువ పోతుంది. సరే తీసుకురప్ప అన్న. వాడు ఆ మొక్కజొన్న కంకిని, ఉడకబెట్టిన కంకి మీద స్వీట్ వేసుకొని తీసుకొచ్చి ఇచ్చిండు.
అన్నమో ఏదో అనుకున్నా నేను. ఆహా. ఆ పేరే తెలియదు నాకు. ఆ మొక్కజొన్న కంకి మీద వేసేసి ఓ 2-3 మిక్చర్ చల్లుకొని ఏదో తీసుకొని వస్తే నాకు పిచ్చి ఆకలి అవుతుంటే ఆ ₹550 బిల్ వేసిండు దానికి. అప్పుడు బుద్ధి వచ్చింది నాకు. తెలియంది తెలియదనే ఉండాలి, తెలిసింది తెలియదు. ఇక లాభం లేదని ఇంకోసారి ఆయన మళ్ళీ హోటల్కి అక్కడ ఢిల్లీలోనే మళ్ళీ అక్కడ తీసుకెళ్ళాడు. ఈసారి పిజ్జా తింటావా అన్నాడు. ఇక అదే బెటర్ ఏమో, ఈడ మనకేం తెలుస్తలేదు, తెలియదని చెప్తేనేమో ఈ మాత్రం తెలియదు అంటారేమో అని అదో బాధ. చూపు చేయరాదు. పిజ్జాకి వెళ్ళిన తర్వాత పిజ్జాలో ఆర్డర్ ఇవ్వమన్నారు. మనకు పిజ్జా తెలియదు. చిన్నప్పుడు మా అమ్మ రొట్టె కొంచెం మందం చేస్తే ఎట్టుంటుంది అది అట్టుంటది. అది మనకు తెలియదు పిజ్జాల గురించి. ఏ పిజ్జా కావాలన్నాడు. మంచిగా చూసిన సింక్రోనీ పిజ్జా అని ఉంటది ఒకటి, సింక్రానీ పిజ్జా అని ఉంటది. ఆ పేరు ఏదో బాగుంది కదా అని సింక్రానీ పిజ్జా ఇయ్యని అన్నా. అది నేను మీకు చెప్పొద్దు, మీరు నన్ను అడగొద్దు. ఇక పేరు బాగుందని మాత్రమే ఆర్డర్ ఇచ్చిన. ఆ కౌసు వాసన అది ఇది గందరగోళం అయిందాడ. ఒక చిన్నపాటి వామిటింగ్ అయిందాడ అది తినేసరికి. తర్వాత అడిగితే అది పచ్చి మాంసంతో చేస్తారట. పచ్చి పంది మాంసంతో చేసే పిజ్జా అది. కాబట్టి చాలా విషయాల్లో మనకు జ్ఞానమే లేదు. కాబట్టి దేని విషయంలో కూడా జ్ఞానిని కదా అనుకోవద్దు. నాకు మంచిగా అనిపించిన మాట ఎందుకొరకు నేను ఇంతసేపు మాట్లాడుతున్నంటే, ఆగూరు పరిచయంలో రెండో మాటనే, లేదా ఆగూరు పరిచయంలో మొదటి మాటనే నేను పశుప్రాయుడను అంటున్నాడు ఆయన. దేవోక్తి వచ్చిందని చెప్పాడు, ఆయన మాటలు మనకు అవసరము అని చెప్పాడు. అంతసేపట్లోనే ఈయన పశుప్రాయుడు అని చెప్తున్నాడు. ఇలాగుందండి. ఒక మీటింగ్ లో ఆయన కన్వీనర్ మాట్లాడి, ఇప్పుడు ప్రసంగికులు వచ్చి మాట్లాడతారంటారు చూసారా, కన్వీనర్ ఏమన్నాడంటే దేవోక్తి, ఆయన పలికిన మాటలు చాలా గొప్పవి అని పక్కకి జరిగితే, అసలు ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా, నేను పశుప్రాయుడను, నాకు మనుషులకున్న వివేచన లేదని ప్రారంభించాడు ఆయన. ఎంత విచిత్రంగా ఉంటుంది చెప్పండి మీరు. సొలొమోను పరిచయం ఏంటి? ఇది దేవోక్తి, జాగ్రత్త, ఇది దేవుడి నుండి వచ్చే మాటలు, ఆగూరు కాదు మాట్లాడేది, దేవుడే మాట్లాడబోతున్నాడు అని పరిచయం చేశాడు. ఇప్పుడు ఆగూరు దాన్ని కాపాడుకొని గొప్పగా మాట్లాడాల్సింది పోయి ఆయన ఏమన్నాడంటే నేను పశుప్రాయుడను, నాకు జ్ఞానమే లేదన్నాడు ఆయన. అది తగ్గింపు. ఆ తగ్గింపు రావాలి. తెలియనిది తెలియదు అని ఒప్పుకునే మనసు కావాలి మనకు. కొంతమంది ప్రతిదీ నాకు తెలుసు అంటారు, ఎందుకు అనంటే తెలియదు అని చెప్తే విలువ ఉండదేమో అన్న ఉద్దేశంతో. నీకు కూడా తెలియదా, సరేలే అంటే విలువ పోతుంది. మళ్ళీ చెప్పనియండి, అందరికీ అన్ని తెలియదు, అందరికీ అన్నిట్లో జ్ఞానము ఉండదు. పశుప్రాయుడు 73వ కీర్తన 22వ వచనంలో, 73వ కీర్తన 22వ వచనంలో కీర్తనకారుడు నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని అని పాడుకుంటాడు ఆయన. ఆసాపు అద్భుతమైన వ్యక్తి. ఆసాపు కూడా ఆయన ఏమని చెప్పాలని ఆశపడుతున్నాడంటే నేను తెలివి లేని పశుప్రాయుడను, నీ సన్నిధిలో మృగము వంటి వాడను చెప్పాడు ఆయన. అలా తగ్గించుకుంటూనే 23, 24, 25 వచనాల్లో అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకుందువు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు. అంటే దేవుడు కావాలంటే, దేవుణ్ణి కోరుకుంటే, దేవునితో ఉండాలనుకుంటే, అబ్బా ఇంత కావాలనా అన్నట్టు ఉంది కదా ఈ మాటలు. అంటే మినిమం ఇంత ఉండాలనా అన్నట్టు ఉంది కదా ఈ మాటలు. కాబట్టి తగ్గింపు కలిగిన జీవితం, తగ్గించుకున్న జీవితం దేవుని బిడ్డ అలవాటు చేసుకోండి. తెలియని విషయాలు తెలియదని చెప్పడం, చాలా విషయాల్లో జ్ఞానం లేకుంటే లేదని చెప్పడం దేవుని బిడ్డలు అలవాటు చేసుకోండి. అది ఆగూరులో నేర్చుకోవాల్సిన మొట్టమొదటి లక్షణం.
మొట్టమొదటి లక్షణం. నేను మనిషిని కాదు పశువుని అన్నాడు ఆయన. ఇక అది ఎంత తగ్గింపో మీకు అర్థమైతే మంచిది. మనుషులలో ఏమన్నాడు? 2వ వచనంలో, మనుషులలో నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు అని చెప్పుకున్నాడు. 3వ వచనము, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలేదు అని చెప్పాడు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడను కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నేను పొందుకోలేదు. ఒక క్లారిటీ మీకు ఇవ్వనియండి. జ్ఞానాభ్యాసం వేరు, జ్ఞానం వేరు. జ్ఞానాభ్యాసం వేరు, జ్ఞానం వేరు. జ్ఞానాభ్యాసము అంటే నువ్వు జ్ఞానాన్ని దినదినము వృద్ధి చేసుకోవడం, జ్ఞానాన్ని అభ్యాసం చేయడం. జ్ఞానాన్ని అభ్యాసం చేసుకోవాలంటే మొదట నువ్వు జ్ఞానాన్ని పొందుకోవాలి. నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తిగా మారాలి, దేవుడి జ్ఞానం మీద ఆనుకోవాలి. ఆ మాటలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ సందర్భంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూడడం మంచిది. మీరు కూడా నాతో పాటు చూడండి. 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. నశించుచున్న వారికి వెర్రితనము గాని, అందరికి అర్థం కాదట సిలువను గూర్చిన వార్త. అందరికి అర్థమైతే ఈ బాధ ఎక్కడిది? నా ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడంటే అందరికి అర్థం కావట్లేదు. దేవుడు చచ్చిపోవడం ఏంటండి అనేటోడు ఒకడు, 3 మేకులు వీక్కోలేనోడు కూడా దేవుడా అనేటోడు ఇంకొకడు. బాబు, అందరూ బ్రతకడానికి పుడితే ఆయన చావడానికి పుట్టాడు. ఇది కష్టమైన కఠినమైన ఇది మంచి విషయం. ఆయన బాలుడా చిన్న బాలుడా కాదు ఆయన. ఆయన సమాధిలో కూడా లేనివాడు ఆయన. మీరు ఈ మాట సర్వలోకానికి చెప్దురుగాక. ప్రభు పుట్టిందే సావడానికి. కొంచెం కఠినంగా ఉందేమో ఈ మాట. ఆయన బ్రతకడానికి పుట్టలే. చచ్చిపోయేటోడు కూడా ఇంకొక 10 రోజులు బతుకుతే బాగుండు అనుకుంటున్న పరిస్థితుల్లో ఆయన చనిపోతాడని తెలిసి పుట్టాడు ఆయన. అందుకే క్రైస్తవ ప్రపంచంలో ఉన్న ఒక బాధ పెట్టే సంఘటన మరి నేను మీతో పంచుకోవాలి. మీతో కాకుండా ఇంకెవరితో పంచుకోగలను? మీతో పంచుకోవాలి. ఏంటంటే అది క్రీస్తు పుట్టుకున్న విలువ క్రీస్తు మరణానికి పునరుత్థానానికి లేకపోవడం. డిసెంబర్ అంతా ఏం ఎంజాయ్మెంట్ అసలు. ఇంటికి ఒంటికి పంటికి ఫుల్ పండుగ. కొంతమంది ఇక నవంబర్ 30 పోగానే మా బాధలన్నీ పోయినాయి అన్నంత సంతోషం. డిసెంబర్ 1వ తారీఖు నుంచి మొదలు పెడితే ఇంచుమించు జనవరి 5, కొంతమంది 10 దాకా కూడా ఉంటుంది ఆ ఉత్సాహం. పైసలు ఖర్చు పెట్టించే ఉత్సాహం, దుబారా చేసే ఉత్సాహం ఇదంతా. ఇప్పుడు పేదరికంలో కొద్ది రోజులు సంతోషించడానికి పండుగ మంచిదే గాని, దేవుడు మహాకృప వలన ఎప్పుడంటే అప్పుడు కొనుక్కోగలిగి, ఎప్పుడంటే అప్పుడు వండుకోగలిగి, ఎప్పుడంటే అప్పుడు తినగలిగి ఉన్న తర్వాత నాకు తెలియక అడుగుతాను, ఇంకా పండుగ ఎందుకండి? మీరు చెప్తారా పండుగ రోజు ఉండే ప్రాముఖ్యత ఏంటో? మిగిలిన రోజు లేనిది పండుగ రోజు ఉన్నది ఏంటిది? నాకు ఇప్పటికి ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. 25వ తారీఖు పండుగనా, మనుషులకు పండుగనా? 25వ తారీఖుకే పండుగ ఉన్నట్టుంది.
ఆ డేటుకు పండుగ వచ్చింది, మనుషులకు రాలే. ఆ యొక్క 20 డిసెంబర్ 25 అంటే తెలియకుండా బూస్ బంప్స్ వస్తాయి, తెలియని ఒక అవుతుంది. ఎందుకు ఆ ఫీలింగ్ లో ఉంటున్నామో నాకు అర్థం కావట్లా. ఎంత భయంకరమైన విషయాలంటే నిజంగా నేను క్రిస్టియన్ వరల్డ్ లో చూస్తూ దుఃఖపడుతున్నా. నేనైతే ఏమైనా సేవకులైతే ఈ అసలు అసలు క్రిస్టియన్స్ కు క్రిస్మస్ గురించి చెప్పడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇంకా యేసయ్య వాళ్ళకు పుట్టే వాళ్ళ కొరకు చచ్చిపోయే, వాళ్ళకు మంచిగా అయిపోయి ఇంకా వాళ్ళకి మళ్ళీ పుట్టుడు ముచ్చట ఎందుకు నాకు అర్థం కాదు. ఇక వాడు 40వ బర్త్డే చేసుకుంటే, అంటే 40వ క్రిస్మస్ చేసుకుంటే కూడా యేసు నీ కొరకు పుట్టిడని చెప్పాలన్నా. అసలు క్రైస్తవులు క్రిస్మస్ ఎందుకు చెప్పండి నాకు ఎవరైనా. అంటే ఇక అందరికి పండుగలు ఉన్నాయి కాబట్టి మాకు కూడా పండుగ ఉండాలన్న. శ్రీనివాసరావు గారు, క్రీస్తుని గురించి ఇంకా అవగాహన రాలేదేమోనన్నా నాకు తెలుసు. బహుశా అయి ఉండొచ్చు, బహుశా అయి ఉండొచ్చు. మనం ఉన్న ప్రపంచంలో కనీసం దీన్ని వాడుకొని ప్రభువును ప్రకటించడానికన్నా వాడుకున్నారు కాబట్టి ఎవరు అలా అవ్వట్లేదు. చాలా తక్కువ మంది దీన్ని వాడుతున్నారండి. నాకు తెలిసిన ఒక దగ్గర డెకరేషన్ కి 4-5 లక్షలు ఖర్చు పెట్టాను. డెకరేషన్ కు చర్చ్ మెంబర్స్ క్రిస్మస్ డెకరేషన్ కు 4-5 లక్షలు బడ్జెట్ కేటాయించారని విన్నప్పుడు నా గుండె పగిలిపోయింది. ఎందుకు? క్రీస్తు మీ కొరకు పుట్టిందని ఇప్పుడు మనం ఎవరికి చెప్పాలి, ఎవరికి తెలియాలి? మనం చేసే క్యారల్స్ వాక్యానుసారం కాదు, ఇక మనం క్రిస్మస్ పేరు మీద చేసే ఏ తంతు వాక్యానుసారం కాదు. దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, కానీ ఖచ్చితంగా అర్థం చేసుకోండి ఒక విషయాన్ని. క్రైస్తవులకు పండుగలు లేవు. సామెతలు 15:15, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం మనం చాలాసార్లు చూస్తాం. బాధపడవాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందే. వాడికి అప్పులు తీర్చలేనంత లోతుకెళ్ళిపోయి ఇబ్బంది పడుతుంటే వాని దగ్గర చేతులు కలిపి హ్యాపీ క్రిస్మస్ అంటే ఏమవుతుంది? దానికి రోగం వచ్చి బాధల్లో ఉండి చేతగాక అయ్యో బాగుంటే బాగుండు, నా భార్య పిల్లలకి ఏదైనా చేస్తాను అని బాధపడి రోగంలో ఉన్న మంచంలో ఉన్న దగ్గర పోయి చేతులు కలిపి హ్యాపీ క్రిస్మస్ అంటే ఏమొస్తుంది? అది కిస్మిస్సా? యేసు ప్రభు కిస్మిస్ అయ్యే పండుగ అయిపోయింది. అది ఎవరికి పండుగ తెలుసా? సంతోష హృదయానికి నిత్యము పండుగ. అందుకే ఆమోస్ 5:21 మీ పండుగ దినములను నేను ఆశ్రయించుకొందును అన్నాడు దేవుడు. మీ పండుగ దినాలను నేను ఆశ్రయించుకుంటాను. అందుకే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చాలా క్లియర్ గా కాబట్టి అన్నపాన విషయంలోనైనా, పండుగ అమావాస్య విశ్రాంతి దినం అన్న వాటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చే ఎవరికి అవకాశం ఇవ్వకుడి. ఈ పండుగలు మనం చేసుకునే దాంట్లో తీర్పు తీర్చే అవకాశం ఇవ్వద్దంట. పైన స్టారు లోపల బారు కాదు. మనము క్రైస్తవులు చేసుకునే పండుగ కాదు క్రిస్మస్. క్రైస్తవులు అన్యులకు క్రీస్తును పంచే పండుగగా మార్చండి దీన్ని. అందుకే నేను మీకు మళ్ళీ ఇంకొక 4 రోజులు ఉన్నాయి, లేదా ఈ నెలంతా చేస్తారేమో. దయచేసి 25వ తారీఖు మాకు పండుగ చేయడానికి కుదరదని, మిమ్మల్ని పిలవడానికి కుదరదని హోలీ స్పిరిట్ మినిస్ట్రీ సంఘస్థులకు తెలుసు. మనం చేస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరం. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచి, ఆ రోజు కుదరదు కాబట్టి మేము ఈ రోజే కేక్ కట్ చేస్తున్నాం అని ఏదో ఒకటి చెప్పి వాళ్ళని పిలిచి ఒక పాట పాడి
చక్కటి సువార్త మీ సాక్ష్యాన్ని జోడించి సువార్త చెప్పి వాళ్ళకు కేకో మిక్చరో భోజనమో పెట్టి పంపించండి. అది క్రిస్మస్. అది క్రిస్మస్. ఇప్పటి నుంచే క్రిస్మస్ నాడు ఏం వండుకుందాం. ఈసారి ఇంకా ఆయన ఫోన్ చేయలే కానీ ప్రతిసారి ఒక ఆయన నాకు ఫోన్ చేస్తాడు, బ్రదర్ మంచి ముదురు మేకపోతుని చూసినా ఎన్ని కిలోలు తీసుకుంటారు అంటాడు ఆయన. క్రిస్మస్ నాడు ఏం కూర ఉండాలి, క్రిస్మస్ నాడు ఏం వేసుకోవాలి, ఏం బట్టలు కొనలేదా, ఇంకా షాపింగ్ పోలేదా అని అడుగుతాడు. లేనిపోని గత్తర పుట్టించే విషయాలు ఇవన్నీ. ఆయన పోయి ఆయన కొనుక్కొచ్చుకుంటే సరిపోదా? ఇంటికొచ్చి పిల్లల పక్క కూర్చొని ఏంటి మీ డాడీ ఇంకా షాపింగ్ తీసుకుపోలేదా అని లేనిపోనిది గుర్తు చేసిపోతారు కొంతమంది. మీరు దండం పెడతా, వేరే వాళ్ళ ఇళ్ళలో పోయి ఆ పని చేయకండి. మీరు కొనుక్కోలేదా? క్రిస్మస్ కే కొనుక్కోవాలనే ఉంది. స్త్రీలను అడగండి, చెప్తారు ఎన్ని ఇన్స్టాల్మెంట్ చీరలు లేవు. అసలు సంవత్సరానికి ఎన్ని చీరలు కొంటుర్రో లిస్టు రాసియండి స్త్రీలు నాకు. ఎవరు సరే అంటలేరు. మీరు వాళ్ళ చీరలో మురుగుతున్నాయి గారు. మురుగుతున్నా కూడా మళ్ళీ కొంటారన్నా. అవి మంచిగుండవు. కట్టుకుందామని పోతే అన్ని పాతగానే కనబడతాయి. ఎన్నగొండ చీర కూడా ఇవాళ పాత అయిపోదు బ్రదర్. అది దేవుని స్తోత్రం. ఒకసారి కడితే అది మళ్ళీ అయిపోయింది దాని పని. ఎక్స్పైర్ అయినా వదిలిపెట్టాం ఈ రోజు పాత అయిపోద్ది. మళ్ళీ కట్టక ముందే పాత అయింది అంటుండే ఎదురా గారు. పాతే అంటే దయచేసి నా అన్న లాజరన్న ఎవరు చెప్తావేంది లేచి వస్తున్నావు అన్న బాధలు పంచుకునే వేదికనే ఇది. కానీ చీరలు చైనా వాడు కనిపెట్టలేడని. చీరలు చైనా వాడు ఇదంతా అన్న అర్థం కాదు, మళ్ళీ సార్ చెప్పు. చీరలు చైనావాడు కనిపెడతలేడు అనుకుంటున్నాను నేను. ఆహా, తక్కువ రేటుకి వస్తాయనా? ఐడియా ఇవ్వాలా వానికి నిజంగానే. అయ్యో దేవుడా. ఒక మాట దయచేసి దేవుని బిడ్డలుగా ఉన్న మీ అందరికీ సామెతల గ్రంథ ధ్యానంలో మనం ఒక కుటుంబంగా ఉన్న చోరువతోటి చనువుతోటి నేను ఒక మాట చెప్తాను. మీ పరిస్థితులు అనుకూలించకపోతే అప్పులు చేసి పండుగలు ఏం చేసుకోకండి దయచేసి. ప్లీజ్ పరిస్థితిని అర్థం చేసుకోండి. తోటోడు తొడగోసుకుండు కదా అని మనం మెడగోసుకునే పని ఏమొద్దండి. ఖచ్చితంగా ఆ రోజు నాన్ వెజ్ వండుకోవాలన్న రూల్ లేదు. ఖచ్చితంగా ఆ రోజు కొత్త బట్టలు కట్టుకోవాలన్న రూల్ లేదు. కొత్త బట్టలు కట్టుకుంటేనే చర్చికి రావాలన్న రూల్ కూడా లేదు. మన ఇంటి ఒక ఆమె అంట ఇల్లు మొత్తం డెకరేట్ చేసిందంట, స్నో మ్యాన్, క్రిస్మస్ ట్రీ అవన్నీ. మీరు క్రిస్టియన్స్ కాదా, డెకరేట్ చేయరు, క్రైస్తవులారా? అంతే, వాళ్ళకి తెలియదు. అసలు మీకు తెలుసో లేదో వదిన, నీకు తెలిసే ఉంటుంది కదా. అసలు 25వ తారీఖు ప్రార్థన పెట్టొద్దు అనేది నా ఉద్దేశం. స్టార్టింగ్ లో పెట్టలేదు. చాలా మంది అన్న మీరేమో ప్రార్థన పెడతలేరు, పక్కడు చర్చికి పోతుండు, ఏంది మీకు పండుగ లేదా అని అడిగితే నామోషి అవుతుంది మాకు, మీరు కూడా పెట్టండి అంటే పెడుతున్నాం. ఎందుకు పెట్టాలి 25వ తారీఖు పండుగ? నాకు అర్థం. ప్రార్థన ఎందుకు పెట్టాలి 25వ తారీఖు? దేనికోసం పెట్టాలి? నాకు సమాధానం చెప్తారు ఎవరన్నా?
ఇంకా పెట్టాల్సి వస్తే నేను ఏమంటే ఈ నామకార్థంగా చేసిన వాళ్ళందరూ మారు మనసు పొందాలని 25వ తారీఖు ఉపవాస ప్రార్థన పెట్టినాం. గుర్తుకుందా మీకు? 2 సంవత్సరాల క్రింది వరకు డిసెంబర్ 25వ తారీఖు ఉపవాస ప్రార్థన పెట్టినాం మా దగ్గర. ఖచ్చితంగా ఉపవాసం ఉండి మందిరంలో ఉండాలి సాయంత్రం 5-6 దాకా. ఒక్కొక్కరు తట్టుకోలేక గిలగిల కొట్టుకొని అన్న చుట్టాలని పిలిచినాం, అన్న ఫ్రెండ్స్ పిలిచినాం అని చిన్నగా తప్పిస్తుంటే దాన్ని కూడా తీసేసినాం. ఇక మీ ఇష్టం వండి అని చెప్పేసి. శ్రీనివాసరావు గారు మీరు ఏదో చెప్తున్నారు. నాది కాబట్టి ఈ క్రిస్మస్ అనేది 25th అని అంటున్నారు కదా, అది కొంతమంది వాదిస్తా ఉన్నారు. దాని గురించి ఈ సందర్భంలో వచ్చింది కాబట్టి క్లారిటీ ఇస్తే బాగుంటుంది కాబట్టి. ఒకటి, నాట్ ఓన్లీ క్రిస్మస్ ఒక్కటే కాదు, దీని విషయంలో ఇంకా చాలా క్లారిటీస్ ఇస్తాను నేను. బైబిల్ చెప్పింది చెప్పలేదు, చెప్పింది అంతే. బైబిల్ క్రిస్మస్ చేసుకోమని చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీస్తు పుట్టాడు అంతే. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తాను, మనకంటే మరియకు తెలియదా యేసుప్రభు ఎప్పుడు పుట్టిండో? పుట్టినరోజులు రాసే అలవాటు ఉంది అప్పటికే కదా. సరే మరి వదిలేయండి. అపోస్తులకు కూడా తెలుసు కదా, అరే మన గురువు గారి పుట్టినరోజు చేద్దామని అపోస్తులు ఎందుకు అనుకోలేదు? వాళ్ళందరికీ లేని మనకెందుకు వచ్చింది? 300 క్రీస్తు శకం 356 వరకు క్రిస్మసే లేదు చరిత్రలో. ఇది ప్యాగన్ హిస్టరీ. ఆయన పుట్టాడని చెప్పేసి ఇప్పుడు జ్ఞానులు గొల్లలు వీళ్ళందరూ వెళ్ళి ఆరాధించారు అనే భావనతో ఉంది ఆయన అది చేస్తున్నారు కదా. అట్లా అసలు అది సందర్భమే వేరు. ఇప్పుడు జ్ఞానులు గొల్లలు ఎందుకు వెళ్ళారు చెప్పండి మీరు? మామూలుగా చెప్పాలంటే ఆయన పుట్టాడని లేరు, ఆరాధించడం కోసం వెళ్ళారు. అది అప్పుడు ఏంటి? ఆయన రికగ్నైజేషన్ కావాలి, ప్రవచనాల నెరవేర్పు కావాలి. ఈ రోజు మనం పుట్టినరోజు చేసుకోవడంలో ఏమున్నది? ఏం లేదు. అందుకే అది నేను అక్కడి నుంచి డైవర్ట్ అయ్యాను ఈ రోజు వాక్యం చెప్పడంలో. అసలు మనకు అవసరం లేదు అంటున్నా నేను. బైబిల్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, బైబిల్ దాని గురించి మాట్లాడలేదు. నేనేమంటున్నానంటే అంటే మనం కూడా సంవత్సరానికి ఒకసారి ఆనందించాలనా, ప్రతిరోజు ఆనందించాలనా? ప్రతిరోజు. కాబట్టి రెండు వాదనలు ఉన్నాయి దీంట్లో. ఒరిజినల్ గా వాళ్ళు గొర్రెలను కాసుకునే ఆ అనుభవంలోకి వెళ్తే అది ఏప్రిల్ నుంచి మే నుంచి జూన్ జూలై అయి ఉండొచ్చు అనే వాదన మరొకటి ఉంది. మరొకటి లేదు, డిసెంబర్ 2 నుండి ఖచ్చితంగా డిసెంబర్ 26వ తారీఖు మధ్యలో ఏదో ఒక రోజు పుట్టాడని ఇంకొక వాదన ఉంది. ఎగ్జాక్ట్ డేట్ లేదు. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు దాని గురించి చెప్పలేదు. ఎందుకంటే చెప్తే ఇట్లా ఆచారబద్ధంగా చేస్తామని చెప్పలేదు. ఆయన జననం డేట్ చెప్పలేదు, ఆయన మరణం డేట్ చెప్పలేదు. అది మంచిదైంది మనకు. మరణం కూడా ఏప్రిల్ మాసం అనేది కూడా తేడే. ఇక అది మనం అది మాట్లాడుకుంటే మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇక దేవుడు సైలెంట్ ఉన్న దాని దగ్గర మనం సైలెంట్ గానే ఉండాలి. ద్వితోపదేశకాండం 29:29 రహస్యములు యెహోవాకు చెందినవి. దేవుడు ఒక ఉద్దేశంతో పెట్టాడు. ఒకవేళ నిజంగా డేట్ తెలిసి ఉంటే, తమ్ముడు శ్రీనివాసరావు గారు మీరు ఆలోచించండి ఎట్లుండేది క్రైస్తవ ప్రపంచం. పిచ్చి లేపేది. డేట్ తెలియకుండానే ఇంత గొడవ. కాబట్టి నా ఉద్దేశము క్రిస్మస్ చేసుకుందామా లేదా అన్న దానికంటే కూడా క్రిస్మస్ ఎట్లా చేసుకుందామా కనీసం ఆ ఉద్దేశానికి రమ్మంటున్నాడు. ఆ రోజు తిండికి త్రాగడానికి ఎంజాయ్మెంట్ కున్న ప్రాధాన్యత దేవునికి ఎంత ఇష్టం? ఏముండదు, ఏం లేదు. టైం అంతా దానికి సరిపోతుంది. మళ్ళీ ఆచారబద్ధంగానే అయిపోతుంది కదా మళ్ళీ ఇవన్నీ. ఇప్పుడు మనం ఒక ఆచారం తెచ్చి పెట్టుకున్నాం క్రైస్తవ్యంలో. ప్రతిరోజు 5 విషయాలు ప్రతిరోజు జ్ఞాపకం పెట్టుకోవాలని చాలాసార్లు చెప్పాను మీకు. నేను మళ్ళీ చెప్తున్నాను. యేసుక్రీస్తు పుట్టుక, యేసుక్రీస్తు జీవిత విధానం, యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు పునరుత్థానం, యేసుక్రీస్తు రెండవ రాకడ. ఈ 5 ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని పండుగ చేసుకోండి. మీరు
ఒక్క రోజు పెట్టుకో, వీటికి రోజులు లేవు. ఈ 5 విషయాలకు రోజులు లేవు. ప్లీజ్, యేసు ఈ లోకంలో పుట్టాడని నమ్ముతున్నాం మనం. బాల్సం బ్రదర్, మళ్ళీ ఒకసారి పుట్టుక, చెప్పండి బ్రదర్. పుట్టుక, జీవిత విధానం, మరణం, పునరుత్థానం, ఓకే. 5వది రెండవ రాకడ. ఇక ఇది మనకెంత ప్రయోజనం ఏమో లేదు, కానీ వాడు 24 గంటలు విగ్రహాలు పూజ చేసేవాడు కూడా మన కోసం స్టార్ కడతాడు అని షాప్ మీద. బిజినెస్ అయింది పండుగ. ఇక మీరు ఒకవేళ సికింద్రాబాద్ కానీ కోటి కానీ వెళ్తే ప్రతి షాపులో క్రిస్మస్ క్రీస్తు పాటలు మోగుతాయి. ఎందుకంటే మనల్ని ఆకర్షించడానికి, ఇటు మావోడే అనుకోవాలని. స్పీకర్ వాన్ దిక్కు తిప్పడు, రోడ్డు దిక్కు తిప్పుతాడు. ప్లీజ్, మనం కొంచెం మెచ్యూర్డ్గా ఉన్నాం కాబట్టి నేను ఈ విషయాలు మీతో మాట్లాడు. ఆచారబద్ధమైన జీవితంలో నుంచి మనం బయటికి రావాలి. క్రిస్మస్ క్రైస్తవులు చేసుకోవాల్సింది కాదు. క్రీస్తు పుట్టుక అన్యులకు ప్రకటించాల్సింది. అన్నా ఎస్, దీనిపైన చిన్నదోటి వీడియో యూట్యూబ్ ఛానల్ వీడియో తీసాడన్నా. తమ్ముడు నాకు అర్థం కాలేదు. వీడియో అదే ఇప్పుడు మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, దీనిపైన ఒక 3 minutes అట్లా వీడియో తీసి పెట్టండి అన్న, బాగుంటది. షూర్, తప్పకుండా ప్లాన్ చేస్తాను. అయితే తెల్లారు అక్కడే ఉంటారన్నా, ఆ, తెల్లారి అక్కడే ఉంటారంట, చర్చి ముందే ఉంటారేమో అందరూ. ఖచ్చితంగా అది వ్యతిరేకత వస్తుంది. వాస్తవానికి మా సంఘస్థులే బిగినింగ్ లో ఒప్పుకోలేదు. సంఘస్థులు ఒప్పుకోలేదు. అందుకే మేము క్రిస్మస్ ఎట్లా సెలబ్రేట్ చేస్తామంటే 2 రకాలుగా చేస్తాం. ఒకటి, బయట మేము ప్రీ క్రిస్మస్ లేదా సెమీ క్రిస్మస్ అని బయట పెట్టి మా దగ్గర ఉన్న ముస్లిమ్స్, హిందువులను అందరి ఇండ్లకు పాస్టమ్మ వాళ్ళు కొంతమంది సంఘస్థులతో కలిసి వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. ఎట్లన్నా రండి, మీకు భోజనం ఉంటది, పాటలు ఉంటాయి అని చెప్తే వాళ్ళు వస్తారు. ఇంచుమించు 600 నుంచి 1000 మంది వస్తారు. సంఘస్థులకు తెలిసిన అన్యులను కూడా తీసుకొని వస్తారు. అందరం కూడుకొని చక్కగా క్రమంగా ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాం. పిచ్చి పిచ్చి డాన్సులు గిన్సులు ఉండవు. పాడే ఆరాధన పాటలు కూడా నేను సెలెక్ట్ చేస్తాం. నేను సురేష్ కలిసి సెలెక్ట్ చేస్తాం. సువార్త పాటలు వాడతాం. అయిన తర్వాత చిన్న పిల్లలు, సండే స్కూల్ చిన్న పిల్లలతోటి సువార్తకు సంబంధించిందే 1 లేదా 2 చిన్న పిల్లలతోటి క్యూట్ గా ఆసక్తి పెంచడానికి, ఆకర్షణగా వాళ్ళు ఉండడానికి చిన్న చిన్న సండే స్కూల్ డాన్సులు ఉంటాయి. తర్వాత స్కిట్స్ వేపిస్తాం. స్కిట్ లో కూడా సువార్త ఉంటది. స్కిట్ లో నుంచి నేను ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నానో దాన్నే స్కిట్ గా చేస్తాం. నేనే రాస్తాను స్కిట్. రాసి ఆ స్కిట్ ముగింపులో నేను వాక్యం తీసుకుంటాను. అక్కడి నుంచి 30 నుంచి 40 నిమిషాలు నేను వాక్యం చెప్తాను. బోల్డ్ గా ఓపెన్ గా యేసుక్రీస్తు దేవుడు అని చెప్తాం. ఇక ఏం ముసుగులో బుద్ధులట ఉండవు. చెప్పి అందరికీ క్రీస్తుని పరిచయం చేస్తూ తర్వాత అందరికీ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతాం. సంఘం భరిస్తుంది దాన్ని. అందరికీ భోజనాలు పెట్టి ఇక దేవుని మహాకృప ద్వారా అందరిని పంపిస్తాం. అది మేము చేసే క్రిస్మస్. ఒకటి. రెండవది, నేను ఇందాక చెప్పినట్టుగా మా సంఘస్థులు వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టుప్రక్కల వాళ్ళు పిలిచి, వాళ్ళకు ఒప్పుకున్నప్పుడు వాళ్ళకి అవకాశం ఉన్న ప్రకారం వాళ్ళని పిలిచి, పాస్టర్ని పిలవద్దు, సంఘస్థులను పిలవద్దు, మళ్ళా చిన్న సంఘ కూడిక చేయొద్దు. వాళ్ళే ఏం చెప్పాలో ఒక గాస్పల్ క్రిస్మస్ అని ఒక పేపర్ కొట్టించి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు పిలవాలి. పిలిచి, మాకు 25వ తారీఖు కుదరదు, మేము చర్చిలోనే ఉంటాం కాబట్టి మేము ఈ రోజే చేస్తున్నాం మేము క్రిస్మస్, మీరు రండి అంటే ఎవరైనా వస్తారు. పిలిచి ఒక పాట లేదా 2 పాటలు వాడి వీళ్ళే
ఆ పేపర్లో ఉన్నది నేర్చుకొని చక్కగా క్రమంగా సువార్త చెప్తూ వాళ్ళ సాక్ష్యాన్ని చెప్పి వాళ్ళకు వాళ్ళ 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 శక్తి మేరకు ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి. మ్యారేజ్ డేలు అట్లా చేయాలి, బర్త్డేలు అట్లా చేయాలి, ఏవైనా అంతే చేయాలి. ఇక అది టార్గెట్. మనం బట్టలు కొనుక్కోవడం, మనం వంటలు వండుకోవడం, మనం ఎంజాయ్ చేయడం కాదు. కొద్దిగా మార్చండి విధానాన్ని, పద్ధతిని. నేను సిల్వి గారు డిసైడ్ అయిన నిన్న క్రైస్తవులు చేసే క్రిస్మస్ పోవద్దని. నెక్స్ట్ ఇయర్ నుంచి క్రైస్తవులు చేసే క్రిస్మస్ కు డేట్లు ఇవ్వడం జరగదు. ఇక అన్యులను పిలిచి చేసే క్రిస్మస్ లకే వెళ్తాం. కాబట్టి మనం చేస్తే, ఎప్పుడే నేను మీకు చెప్పాను, కొరింథీ 1:18 సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనం గాని, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. అసలు యేసుప్రభు ఆల్రెడీ పుట్టాడు, చనిపోయాడు, సమాధిలో కూడా లేడంటే ఇంకా పశువుల పాకలో చూపిస్తారు ఏందండి యేసుప్రభును? మనం పెట్టే చెట్టు వాక్యానుసారం కాదు, మనం పెట్టే నక్షత్రం వాక్యానుసారం కాదు, ఇవేమి వాక్యానుసారం కాదండి. పశువుల పాక అసలే వాక్యానుసారం కాదు. అక్కడ ఎందుకున్నాడు ఆయన? ఎంత టూ మచ్ అంటే, ఈ బాలుడు చిన్ని బాలుడు ఒక్కొక్కడు పాడుతుంటే నాకు మండుతుంది కదా. ఎంత తప్పు తెలుసా అది ఆ పాట. యేసుక్రీస్తు వారు పుట్టింది పశువుల పాకలో పుట్టాడా, ఆ దారిలో ప్రయాణంలో ఉన్నదో పుట్టాడా? ఆమెన్. సూపర్ ఐడియా అడిగారు. ఆయన పుట్టిన తర్వాత పశువుల తొట్టులో పెట్టారన్న. మనోళ్ళేమో పశువుల పాకలో పుడతారు. రెండోది అన్న ఇంకొక మాట కూడా చెప్తాను నేను. ఒక్క నిమిషం సందర్భం కాబట్టి. జ్ఞానులు వచ్చినప్పుడు యేసు పశువుల పాకలో లేడు. మీరు ఏ బొమ్మన్నా చూడు, జ్ఞానులు ఎక్కడ చూస్తారన్నా? పశువుల పాకలో చూస్తారు. అవును, బైబిల్ దాన్ని చెప్పలే. మత్తయి సువార్త 2:10-11 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. జ్ఞానులు ఎక్కడికి వచ్చిర్రు? ఇంటిలోనికి వస్తే ఎక్కడ వచ్చిరని చెప్తుంది బొమ్మలు? పశువుల పాకలోనే వచ్చి ఆడ పశువులన్నీ కట్టేసి ఉంటే వచ్చి జ్ఞానులు మొక్కినట్టు ఉంటది. తప్పు కదా? మీరు అడగండి అన్న పౌలన్న. మీరు మ్యూట్లో ఉన్నారన్న. న్యాయ తీర్పు తీర్చే తలములో పుట్టాడని చెప్పి విన్నాను అయ్య గారు, నిజమాది? ఓరి నాయను, అంటే ఒక పెద్దలందరూ పంచాయతీ పెడతారు స్థలం, ఆ స్థలంలో దారిలో పుట్టాడని చెప్పి చెప్పారు ఒక మనిషి. లేదన్న, అది బైబిల్లో లేదు అట్లా. వాళ్ళు జనసంఖ్య రాయించుకోవడానికి వెళ్ళారు, ఆ క్రమంలో జరిగింది తప్ప అది న్యాయ తీర్పు అని పంచాయతీ పెట్టేదని అటువంటిది ఏం లేదు. తప్పది. ఎందుకంటే ఇదంతా మనుషులు కల్పిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దయచేసి ఇంకొక మాట కూడా నేను సేవకులకు చెప్తాను ప్రాముఖ్యంగా ఈ సమయంలో. యేసుక్రీస్తు ఆల్రెడీ గొప్పవాడండి. మీరేదో లేనిపోనివన్నీ చెప్పి గొప్ప చేయకండి ఆయనను. ఆల్రెడీ ఆయన గొప్పోడు. మీరేమనుకుంటారంటే చాలా మంది, అరే మావాడు పాపం బలహీనుడు, మనం ఏదో సోపేసి గొప్ప చేద్దాం అనుకుంటున్నారు. తప్పది. అలాంటి లేనిపోనివన్నీ మర్మాలుగా బోధించి కన్ఫ్యూజ్ చేసి దొరికిపోతాం అక్కడ మనం. ఆయన పుట్టుకలో, ఆయన జీవితంలో, ఆయన మరణములో, ఆయన పునరుత్థానములో, ఆయన రాకడో ఆయన చాలా గొప్పోడు. బాలసం బ్రదర్, మీరు మ్యూట్లో ఉన్నారు. యేసుక్రీస్తు ఇంట్లో పుట్టాడు కదా. పుట్టడం కాదు, జ్ఞానులు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నాడు.
ఉన్నాడు అంటే పుట్టుక అర్థం కాలే. పుట్టుక సత్రంలో స్థలం లేని దగ్గర, సత్రం ముందు. ఓకే. ఇక అప్పుడు అరే పుట్టిన పాపం ఇబ్బంది అని చెప్పేసి అప్పుడు పశువుల తొట్టిని వాళ్ళకి పశువుల పాకని ఇచ్చారు. అంటే ఆ పశువులు పెట్టే స్థలాన్ని ఇచ్చారు. పాకాన్ని లేదు. ఒరిజినల్ గా ఇజ్రాయెల్లో పాకలు లేవు. మనం పుట్టించిన మన ఇండియన్ కల్చర్ లో. ఓకే. అక్కడ పాక కూడా లేనట్టు, కానీ పశువుల పాకలు అన్నట్టుగా రాశారు కదా అక్కడ బైబిల్లో. అసలు ఏమని రాసింది అంటే మన ఇండియన్ కల్చర్ లో రాశారు ఆ వర్డ్ అట్టా రాసి ఉంటారు. చాలా నిజాలు తెలుసుకోవాల్సి ఉంది క్రిస్మస్. క్రిస్మస్ మీద నా దగ్గర 2 గంటల వర్తమానం ఉంది. విజ్ఞులు, జ్ఞానులు, అనుభవజ్ఞులు మాత్రమే అర్థం చేసుకుంటారు. మిగతా వాళ్ళు పారిపోతారు. మిగతా వాళ్ళు అన్న ప్లీజ్ అన్న మా మైండ్ జడగొట్టకంటారు. వాక్యమే మళ్ళీ మన ఆధారం బెంజమిన్ కాదు. నాకు కూడా ఇష్టం పండుగలు చేసుకోవడం, ఎవరికి ఇష్టం ఉండదు. తినడానికి ఎవరికి ఇష్టం ఉండదు. కొత్త బట్టలు కట్టుకోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు. ఇంట్లో రంగులు వేసుకోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు. మళ్ళీ బైబిల్ దగ్గరికి వెళ్తే అది మనల్ని సపోర్ట్ చేయకుంటే వేస్ట్. ఎంత బతికి ఇంటికి చచ్చినట్టు ఉంటది కథ అంతా. ఒకటి స్టెప్ బై స్టెప్ మనం సరి చేసుకుందాం. దయచేసి దీన్ని ఆచారబద్ధంగా మార్చొద్దు అనేదే ఇంతసేపు నా ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళకున్న పండుగలు మనకు ఉండకుంటే ఎట్లా అని చేసినట్టు ఉంటది కొంతమంది. ప్లీజ్ వాక్యానుసారంగా ఉండడానికి రండి. అందుకే ఒకవేళ చేయాల్సి వస్తే ఏది చేస్తే ఇంకా బాగుంటదంటే క్రీస్తు మరణాన్ని, పునరుత్థానాన్ని ఇంకా బాగా చేయాలి. అది కూడా ఆచారబద్ధంగా కాదు. సింపుల్ అండి. యేసుప్రభు పుట్టిండు, సమ్యక్స్ పుట్టిండు. తేడా ఏందండి? తేడా ఏమి లేదు. సరే కన్యకగా పుట్టిండు, అది ఎవరు వినరండి. పుట్టడంలో గొప్ప ఏముంది అంటారు. చెప్దాం, చనిపోయి తిరిగి లేచాడు, అందులో గొప్ప ఉంది. అసలు ఎక్కువగా పునరుత్థానాన్ని మనం క్లెయిమ్ చేయాలి, ప్రకటించాలి. దాన్ని మనం విడిచిపెట్టినాం. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. కొరింథీ మొదటి పత్రిక 1:18, 19వ వచనం. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపడుతును అని వ్రాయబడి ఉన్నది. 20వ వచనం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అందుకే ఆగూరు ఏమన్నాడంటే నాకు జ్ఞానమే లేదన్నాడు. జ్ఞానాభ్యాసం లేదు, జ్ఞానం లేదు. ఏదన్నా ఉందంటే అది లోక సంబంధమైంది. దేవుడు ఆ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు. ఒప్పుకుంటున్నాడు ఆయన మాట. 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున. లోకము తన జ్ఞానంతో వెతుకుతుంది కనుక దేవుణ్ణి ఎరగలేదు ఎప్పటికీ. అది సాధ్యపడదు. లోకము తన జ్ఞానం చేత కాదు వెతకాల్సింది. నీవు నీ జ్ఞానం చేత కాదు దేవుణ్ణి వెతకాల్సింది. దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. హల్లెలూయా. అందుకే సువార్త చాలా మందికి వెర్రితనంగా కనబడుతుంది. దేవుడు ఈ లోకంలో పుట్టిండంటే వాడు నవ్వుతాడు. దేవుడు పుట్టుడేంద్రా అంటాడు. దేవుడు ఈ లోకంలో శిలువలో ప్రాణం పెట్టిండంటే దేవుడు ఆ సావుడేంద్రా అంటాడు. సువార్త ప్రకటన వెర్రితనంగా కనబడుతుంది ప్రజలకు. కానీ నమ్ము వారికి అది రక్షించుటకు దయా సంకల్పం, దేవుని దయా సంకల్పం. హల్లెలూయా. ఎంత గొప్ప సువార్త అది, ఎంత గొప్ప సువార్త. అందుకే ప్రజలకు సగం సత్యమే తెలుసు ప్రియులారా.
ప్రజలకు అపార్థం చేయబడుతుంది, అపోహలు మిగిలాయి దాని విషయాల్లో. మనం ప్రార్థన చేసి సంపూర్ణ సత్యాన్ని బయలుపరచాలి. 2 చేతులు జోడించి ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తున్నాను, మీరు వాడమని చెప్తున్నాను. యేసుక్రీస్తు పుట్టిండు అనేది ఎక్కువ చెప్పకండి, యేసుక్రీస్తు వచ్చాడు అనేది ఎక్కువ చెప్పండి. బైబిల్ పుట్టాడు అన్నది చాలా తక్కువ మాట్లాడింది, వచ్చాడు అని మాట్లాడింది. యేసు ప్రభువు దేవుడు శరీరం ధరించుకున్నది 2021 సంవత్సరాల క్రితం. అంతకుముందు లేడా? యోహాను 8:58లో అబ్రహాం పుట్టక ముందే ఉన్నాడు ఆయన. యోహాను 8:58లో అబ్రహాం ఎప్పుడు పుట్టాడు? యేసే కంటే 2500 సంవత్సరాలకు ముందు మెసొపొటేమియా ఊరులో పుట్టాడు ఆయన. మరి అబ్రహాం కంటే ముందు అంటే ఆదిలో, ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదిలో నుండి ఉన్నవాడు, ఆల్రెడీ ఉన్నవాడు. ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకంలోనికి వచ్చే మార్గము తల్లి గర్భమే కాబట్టి ఆయన అక్కడ పుట్టాడు, అంతే. ఇది బోధించండి. ఆ రోజుకు ఆ వార్త. ఏ రోజుకు ఆ వార్త? యేసు నేడు పుట్టనని ఆ రోజు వార్త. ఈ రోజు నేడు పుట్టనని మాట తప్పు, తీసేయండి. క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. రావడానికి మార్గం తల్లి గర్భం కాబట్టి స్వీకరించాడు ఆయన. మీకు ఇబ్బంది కాదంటే ఇంకొక మాట చెప్తా నేను. ఆయన పుట్టింది అద్దె గర్భము, ఆయన చనిపోయింది అద్దె సమాధి. ఇది అర్థం కావడం చాలా కష్టం ప్రజలకు. మరి అని అట్లా అంటావా అని కొడతానికి వస్తాం. అర్థం కావటమే కాదు బ్రదర్, ఇది విడ్డూరంగా చెప్తున్నారు కదా కూడా మాట్లాడతారు. ఇట్స్ ఓకే అన్న, మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళ జ్ఞానం అంతే. అందుకే విఘ్నులకి అర్థమైతే ఈ విషయాలు. అయ్యగారు ఒక మాట అడగొచ్చా? ప్లీజ్ అన్న. ఈ జ్ఞానులు దేవుని ఎరిగిన వారా, సత్యదేవుడు తెలుసుకొని మారిన వారా? దేవుని ఎరగలేదన్న, దేవునిని తెలుసుకోవాలన్న పరిశీలనలో ఉన్న వ్యక్తులు వీళ్ళు. వాళ్ళు వెతుకుతున్నారు దేవుణ్ణి కనుగొనాలని. వాళ్ళకి ఆ లైన్ దొరికింది. వాళ్ళు ధర్మశాస్త్రం చదివారు. అదే ఖగోళ శాస్త్రంలో సత్యాన్ని తెలుసుకొని వచ్చిన వాళ్ళే వీళ్ళు. రైట్, అంతే. రైట్, టైం అయిపోయింది, టైం ఓవర్. కాబట్టి ఆగూరు మనకు చాలానే నేర్పించిండు. ఓకే, 3వ వచనం మళ్ళీ రేపు చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఎజ్రా అన్న ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ తండ్రి, తండ్రి, మహాకృప తండ్రి, ఉచిత కృపను బట్టేసి మీరు మాకు తండ్రిగా ఉండి, మాకు దేవుడిగా ఉండి, మా రక్షకుడిగా ఉండి తండ్రి, పరిశుద్ధాత్ముడా మీ జ్ఞానముతో తండ్రి, నరుడు జ్ఞానము ఏపాటిది ప్రభా పోల్చుకుంటే, కృప కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, మహారాజా మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. సత్యము తండ్రి కఠినంగా ఉంటది తండ్రి, లోకము తండ్రి అంగీకరించదు. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ జ్ఞానము అమోఘము, మీ చిత్తము మా ఎడల జరిగించండి. మీ దాసుని మరుగుపరుచుకున్నారు, మాట్లాడి ఉన్నారు. అందరం ప్రభా నామకార్థ క్రైస్తవులుగా ఉండి అన్యులుగా ఉండి క్రిస్మస్ అనేది ప్రభా ఒక ఆచారబద్ధంగా జరుపుకుంటున్నారని చెప్పి మీకు తెలియపరుచున్నారు. కానీ క్రిస్మస్లో మీ ప్రేమ లేదు, మీ ఆప్యాయత లేదు, మీ శిలువ మరణము లేదు, మీ త్యాగము లేదు. కానీ లోకం ప్రభా శరీరానుసారమైన జీవితంతో, నేత్రాశతో, జీవపడంబంతో బ్రతుకుతున్నది. ఈ బ్రతుకు తండ్రి క్రిస్మస్కు అర్థం చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కరు నడుస్తున్నారు, లోకానుసారమైన అర్థముతో. కానీ మహాకృప
ఉచిత కృపను బట్టేసి మీరు మాకు యోగ్యులుగా ఉంచడానికి, యోగ్యులుగా నడవటానికి, యోగ్యులుగా బ్రతకటానికి, జీవితంలో సత్యం మీద తెలుసుకోవటానికి మీ దాసుల్లో నుంచి మీరు మరుగైన మర్మాలతో కూడి మీరు మాతో మాట్లాడున్నారు. అవును ప్రభువా, పరిశుద్ధాత్మ తెలుసుకోగలిగిన కృపను మాకు ఇచ్చారు. ఈ మాటల తండ్రి మేమందరము కూడా చేరి ఉన్న సహోదరులు కావచ్చు, ఈ యొక్క దాసులు కావచ్చు, అదేవిధంగా తండ్రి బిలీవర్స్ గా ఉంటున్న సహోదరులు కావచ్చు ప్రభువా, మీ యొక్క కృప శిలువ మరణాన్ని తండ్రి మేము ప్రకటించుట కొరకు, పునరుద్ధానాన్ని ప్రకటించుట కొరకు, మీరు రాకడ ప్రకటించుట కొరకు, మీరు పుట్టుక మీ లోకంలో జీవించిన విధానాన్ని ప్రకటించుట కొరకు మాకు తండ్రి తోడుగా ఉండి మీ ఆత్మ ద్వారా బలపరిచి నడిపించండి. శక్తి వంచన లేకుండా తండ్రి మీ సత్యాన్ని ప్రకటించుట కొరకు కృప చూపించండి. అదేవిధంగా తండ్రి మీ దాసుడు తెలియపరుచున్నారు, అన్యుల మధ్య సువార్త ప్రకటించడానికే మేము నెక్స్ట్ ఇయర్ నుంచి పోతామని చెప్పి అన్నారు. తండ్రి ఈ విధంగా తండ్రి ప్రతి ఒక్క సేవకుడైన మేము కూడా ప్రభా మారటానికి కృప చూపించండి. క్రిస్మస్కి వెళ్ళాలంటే అన్యులందరూ కలిసి, లోకంలో ఉన్న వారందరూ కలిసి మీ పాదాల దగ్గరికి వచ్చే విధంగా మీరు ఇటువంటి క్రిస్మస్లు జరిగించడానికి, ఇటువంటి వాటి కొరకు క్రీస్తు గురించి తండ్రి సువార్త ప్రకటించుట కొరకు, శిలువ మరణం గురించి ప్రకటించుట కొరకు, శిలువ త్యాగం గురించి ప్రకటించుట కొరకు, పునరుద్ధానం గురించి ప్రకటించుట కొరకు, పరిశుద్ధ తండ్రి ఈ లోకంలో తండ్రి మనిషి కొరకు మరణం అవడానికి వచ్చిన ఒక వ్యక్తి తండ్రి మీరు దేవుడిగా వచ్చి ఉన్నారు, రక్షకుడిగా వచ్చి ఉన్నారు, రక్షించారు, తిరిగి పునరుద్ధానుడై లేచి ఉన్నారు. తండ్రి మమ్మల్ని సిద్ధపరచుట కొరకు తండ్రి వచ్చి మీ ప్రణాళికలు మీ దాసులందరినీ ప్రేరేపించి ఈ లోకంలో సువార్త ప్రకటించి ఉన్నారు. మీకు వందనాలు స్తుతులు, ఆత్మ ద్వారా బలపరిచారు, ఈ కార్యంలో జరిగిస్తున్నారు. చేరి వచ్చిన నా యొక్క సహోదరులందరూ కూడా తండ్రి మీ యొక్క ప్రేమతో నింపి అర్థం చేసుకునే మనసును కూడా నిగ్రహించండి. తండ్రి మా హృదయాలు కొంత కఠినంగా ఉండొచ్చేమో, మీ దాసులమైన మేము కూడా ప్రభా బెంజమిన్ అన్న చెప్తున్నాడే కానీ ఇవన్నీ ఆచారబద్ధం కాలేదు కదా, చేయలేము కదా అనుకుంటున్నారేమో, కానీ చేయగలుగుతాం ప్రభా. ఇది చేసే విధంగా మమ్మల్ని బలపరచండి, మాకు తోడుగా ఉండి నడిపించండి, ధైర్యపరచండి, ముందుకు నడిపించండి. మీ ప్రేమతో మమ్మల్ని నింపండి, ఆప్యాయతతో నింపండి. క్రిస్మస్లో తండ్రి ఎంతో మంది ఎన్నో జీవితాలు తండ్రి అప్పులతో తండ్రి క్రిస్మస్ ముగించబోతున్నారు. ఈ దేశానికి తండ్రి, ఈ ప్రపంచంలో తండ్రి ఆర్థిక సమస్యలతో ప్రతి ఒక్కరూ క్రిస్మస్ జరుపుకుంటున్నారు, అప్పులు చేసి జరుపుకుంటున్నారు. ఇటువంటిదన్నీ తొలగించి మీరు మహిమ పొందమని, సాక్ష్యం నిలబెట్టమని మీ దాసుని ఇంకను బలపరచండి, ధైర్యపరచండి, వాడుకోండి, బహుబలంగా వాడుకోండి. జతగా ఇచ్చిన సహోదరిని కూడా దీవించండి, దీర్ఘామంతుడిగా ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన సంతతిని దీవించండి, బహుబలంగా వాడుకోండి. సురేష్ బ్రదర్ని దీవించండి, ఆశీర్వదించండి, ఇచ్చిన సంతతిని దీవించండి. జతగా ఇచ్చిన నీ కుమార్తెను దీవించండి, బహుబలంగా వాడుకోతండి. పరిశుద్ధాత్మ తండ్రి మీ ప్రేమతో నింపండి, ఆప్యాయతతో నింపండి, అనురాగంతో నింపండి. కృపగలిగిన దేవుడిగా ఉండి తండ్రి, మాకు తండ్రిగా ఉండి, మాకు రక్షకుడిగా ఉండి నడిపించి బలపరిచి మీరు మహిమ పొందమని, చేరి వచ్చిన నా ప్రియ సహోదరులందరూ మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన సమర్పించి స్తుతించి అడిగి పొందిన ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సవాసమును చేరి వచ్చిన నా ప్రియ సహోదరులకును, బెంజమిన్ శాస్త్రి గారికి, అదేవిధంగా అంటే ఇక్కడ జూమ్ లో ఉన్న సేవకులందరినీ, సకల పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.